నటి విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మరో 2 చిత్రాలు చేశారు, కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5,15,00,000 రాబట్టింది. ఇక రెండో రోజు ఈ సినిమా వసూళ్లు 3,40,00,000తో 8,55,00,000 మార్కు దాటాయి. మూడో రోజుకి 12,85,00,000 రేంజ్ కలెక్షన్స్ అందుకుంది. నాలుగో రోజుకి 4 కోట్ల రూపాయలు, 5 రోజులకి 3 కోట్ల రూపాయలు, ఇక 7వ రోజు 1.5 కోటి, ఇక 10వ రోజు 75 లక్షల మేర వసూళ్లు వచ్చాయి. రెండో వారానికి 14వ రోజు 40 లక్షల రూపాయలు, అదేవిధంగా 20వ రోజు 22 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక 23వ రోజు 20 లక్షలు, 25వ రోజు 25 లక్షలు, 28వ రోజు 15 లక్షలు, 30వ రోజు 18 లక్షలు అందుకుంది. 35వ రోజు ఈ సినిమాకి 10 లక్షల రూపాయల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది, కానీ మరో 40 చోట్ల ఈ సినిమా ఆడుతోంది. ఆక్యుపెన్సీ 18 నుంచి 16% మధ్య కనిపిస్తోంది. ఈ సినిమాకి ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణ్ రామ్ అనే చెప్పవచ్చు. కథ పాతదే అయినప్పటికీ వారిద్దరూ పోటీ పడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి అద్భుతంగా నటించారు. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణ్ రామ్ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినా పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. ఈ భావోద్వేగాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణ్ రామ్ బలం ఎమోషన్, దాన్ని సినిమాలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ సూపర్ హిట్ అయింది. ఆఖరి 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కట్టిపడేసింది. మొత్తానికి ఈ సినిమా అయితే ఓటీటీలో సందడి చేస్తోంది. మరో 4 నుంచి 5 రోజుల పాటు ఈ సినిమా ఇంకా కొన్ని థియేటర్లు ఆడే అవకాశం ఉందంటున్నారు. ముందుగా అనుకున్నట్టే అనలిస్టులు చెప్పిన దాని ప్రకారం మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చింది సినిమా. తొలి రోజు నుంచి పాజిటివ్ మౌత్ టాక్, స్ట్రాంగ్ ప్రమోషన్స్తో సినిమా మరిన్ని రోజులు నిలబడిందని చెప్పాలి. మంచి బుకింగ్స్ అయితే వచ్చాయి ఈ సినిమాకి.